వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. I have come as light into the world, that whoever believes in me may not remain in darkness. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాక్యళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచులాగున ఈ లోకానికి వచ్చాడు ఆయన. లేఖనమంటుంది, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు యుగ సంబంధమైన దేవత గురుడితనము కలుగు చేస్తుంది. ఆ వెలుగును చూడనివ్వక, ఆ వెలుగు మార్గములో నడవకుండా సంపూర్ణముగా నీ అవిశ్వాసాన్ని బట్టి గురుడితనము కలుగు చేస్తుంది. అంధకార సంబంధమైన ప్రతి బంధకమును విడిపించి చీకట్లు అలుముకున్న మన జీవితాలను వెలిగించటం ఆయనకు ఇష్టమై ఉన్నది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవున్న పరిస్థితులలో నీ చుట్టూ చీకట్లు అలుముకున్నవా? అనేకమైన సవాళ్ళు, అనేకమైనటువంటి పరిస్థితులు, మన ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ విషయంలో ఎన్నో సమస్యలతో ఏమీ చేయలేని నేపథ్యములో, ఎక్కడ ఆశ మినుకుమంటున్న నేపథ్యము కూడా లేని పరిస్థితులలో నువ్వు సతమతమవుతున్నావేమో. వీటిని బట్టి ఎక్కడ వెలుగు కానక నిస్సత్తువ, నిస్సహాయత నిన్ను ఆవరించి ఉండుండొచ్చు. నీ ప్రతి ప్రయత్నము కూడా విఫలమై ఏదో ఊబిలోనికి దిగిపోతున్నట్లు నీ పరిస్థితి ఉన్నదా? నీ ప్రతి ప్రయత్నము ఫలించక నువ్వు ఎంత ప్రయత్నం చేసి ఎంత ప్రయాసపడినా బయటికి రాలేకపోతున్నావా? కొలిక్కి రానిటువంటి ఆలోచనలు, సమస్యలు, నెరవేరనటువంటి ఆశలు, ఆశయాలు విరక్తి కలిగిస్తున్నాయా? దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ చుట్టూ ఎంత దట్టమైన చీకటులు ఆవరించినా నువ్వు దారి తెలియక తడబడుతూ, నీ గమ్యాన్ని కోల్పోతున్న భయపడుతూ నువ్వు నివసిస్తూ ఉన్నప్పటికీ దేవుడు నీ మీద దృష్టి ఉంచాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎంత చీకటైనా ఒక చిన్న క్రొవ్వొత్తి వెలిగిస్తే చీకటి పటాపంచలవుతుంది. నిన్ను భయపెట్టి కలవరపెట్టే చీకటిలో నువ్వు వెలిగించవలసిన క్రొవ్వొత్తి నీ విశ్వాసం. ఆ విశ్వాసము నిన్ను బలపరుస్తుంది, నీ ఆలోచన మారుస్తుంది, నీ మార్గం, నీ దృక్పథం సమస్తము కూడా అంధకారము నుండి వెలుగులోనికి నడిపించబడతాయి. నేను అంధకారములో కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును అంటాడు భక్తుడు. నేను క్రింద పడినను తిరిగి లేతును అని మరి గొప్ప సాక్ష్యాన్ని భక్తులు మాట్లాడుతున్నారు. చీకటిలో మరణ భయములలోనూ కూర్చున్న వారికి వెలిగిచ్చిన మహావాత్సల్యత కలిగినటువంటి దేవుడు ఈ ఉదయకాలము నీ మీద ప్రకాశించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంతవరకు నువ్వు నడిచిన చీకటి మార్గాలు చాలు. చీకటి నీ చుట్టూ అలుముకొని నువ్వు కలవరపడింది చాలు. దేవుడు అంటున్నాడు కదా, నీవు చీకటిలో ఉండకుండునట్లు ఆయన యందు విశ్వాసముంచు. విశ్వాసముంచే ప్రతి వాడు ఇక మీదట చీకటి సంబంధిగా ఉండడు. ఆయన ఈ లోకానికి వెలుగుగా నిన్ను వెలిగించటానికి, నీ మార్గముల మీద ప్రకాశింపచేయటానికి
నేను చీకటి శక్తుల నుండి, ప్రతి బంధకా నుండి విడుదల కలుగ చేయటానికి ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు ఆయన. ప్రేమ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సడలని విశ్వాసముతో, స్థిరమైన విశ్వాసముతో ఆయన వైపు చూడగలిగితే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఈ దినం అదే వెలుగు నీ మీద ప్రసరింప చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవుడిచ్చిన ఈ నూతన దినములో విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ మన జీవితాల్లో, హృదయాలలో నిండినటువంటి ఆ చీకటి తరిమివేయబడులాగున ఆయన వెలుగు నీ మీద ప్రకాశించటానికి సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఉదయకాలం మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు నాయనా. చీకటి అనేక రకాలుగా మమ్మల్ని భయపెడుతున్న నేపథ్యంలో నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు మా జీవితాల్లో చీకటి ఉండదని, మేము చీకటిలో నిలిచి ఉండమని మీరు ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నారనే మాట మాకెంతో ఆదరణ కలుగు చేస్తుంది. మీరు మాకు వెలుగై ఉండి మీరు సిద్ధపరిచిన వెలుగుకరమైన మార్గాల్లో మమ్మల్ని నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.